అంటారు. ద స్ట్రక్చర్ ఆఫ్ ది మోనోకాట్ సీడ్ అంటే చూడండి. జనరల్లీ మోనోకాట్ సీడ్స్ ఆర్ ఎండోస్పెర్మ్స్ అన్నమాట. ఎండోస్పెర్మిక్. మోనోకాట్ సీడ్స్ అని లేదా ఏకదళ బీజ విత్తనాలనేవి ఎండోస్పెర్మిక్ అన్నమాట. అంకురితని కలిగి ఉంటాయి. బట్ సమ్ యాజ్ ఆర్కిడ్ ప్లాంట్స్‌లో చూసుకుంటే నాన్ ఎండోస్పెర్మిక్‌గా ఉంటాయన్నమాట. ఇన్ ది సీడ్స్ ఆఫ్ సీరియల్స్‌లో చూసుకున్నట్లయితే సచ్ యాజ్ మెయిన్‌గా జొన్న, గోధుమ, వరి, బార్లీ వంటి మొక్కలు చూసుకున్నట్లయితే సీడ్ కోట్ అనేది మెంబ్రేనస్ అండ్ జనరల్లీ ఫ్యూజ్డ్ విత్ ద ఫ్రూట్ వాల్. ఈ సీడ్ కోట్ అనేది ఫ్రూట్ వాల్‌తో లింక్ అయిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఎండోస్పెర్మ్ ఈస్ బల్కీ అండ్ సోర్ ఫుడ్ అన్నమాట. ఎక్కువ మోతాదులో ఎండోస్పెర్మ్ అనేది ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తుంది. ద ఔటర్ కవరింగ్ ఆఫ్ ఎండోస్పెర్మ్ సెపరేటెడ్ ద ఎంబ్రియో అన్నమాట. ఈ కవరింగ్ ఎండోస్పెర్మ్ యొక్క వెలుపల త్వచం అనేది ఈ ఎంబ్రియో చేత ఏం చేస్తుంది? వేరు చేయబడి ఉంటుంది. బై ప్రోటీనస్ లేయర్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అల్యూరన్ లేయర్ అని కూడా అంటారు. ఈ అల్యూరన్ ద ఎంబ్రీ ఈజ్ స్మాల్ సైజులో ఉంటుంది అండ్ గ్రూవ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎండోస్పెర్మ్ లోపల చుప్పబడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ లార్జ్ అండ్ షేడ్ ప్లేసెస్‌ని కలిగి కార్టిలేడన్ అనేది ఉంటుంది. ఈ కార్టిలేడన్ ఉన్నటువంటి దాన్ని ఏమో స్కూటెల్లమ్ అని కూడా అంటారు. అండ్ ద షార్ట్ యాక్సిస్ ఆఫ్ ది ఫిమేలా రాడికల్ అనేవి ఉంటాయి. ద ప్లూమెల్ అండ్ రాడికల్ ఆర్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ సీత్ దీని చేత కవర్ చేయబడి ఉంటాయని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ కాల్డ్ కోలియోప్టిల్ అని కూడా అంటారు. ఈ కవర్ చేయబడినటువంటి ప్లూమినల్ రాడికల్‌ని ఏమంటారు? కోలియోప్టిల్ అంటారు. కోలనైజ్డ్ రెస్పెక్టివ్‌లీ దాన్ని పోలరైజ్‌ని ఫార్మ్ చేస్తదని చెప్పుకోవచ్చన్నమాట. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే డైకాట్ సీడ్, మోనోకాట్ సీడ్ డార్మెన్స్ యొక్క టైప్స్, సీడ్ డార్మెన్స్ యొక్క ప్రభావాలు, సీడ్ డార్మెన్స్ జరగడానికి గల కారణాలేంటి? కాజెస్ ఏంటి? అనేది ఈ యూనిట్‌లో మనం చెప్పుకోవడం అనేదే జరిగింది.